దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయాలని నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. అంటే పిలాతు యేసును అన్ని విధాలుగా పరిశీలించినప్పుడు అక్కడున్న జనులు యేసు మీద అనేక విధాలుగా నేరాలు మోపినారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. కానీ ఆయన నేరం చేసినట్లు, తప్పిదం చేసినట్లు ఆ శిక్షకు వెళ్ళడానికి తగినటువంటి ఆధారాలను వాళ్ళు రుజువుపరచలేకపోయారు. కనుకనే పిలాతు అన్ని విధాలుగా హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హేరోదు కూడా అతనిలో ఏ తప్పు కనిపెట్టాలని నేరం చేసినట్టు రుజువుపరచలేకపోయారు. అందువలన పిలాతు యేసును విడుదల చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఆయనను నిరాకరించారు. పరిశుద్ధుడు నీతిమంతుడునైన యేసును వాళ్ళు నిరాకరించారు. నరహంతకుడైన మనుషుని వాళ్ళు అనుగ్రహించమని కోరుకున్నారు. జీవాధిపతిని వాళ్ళు చంపారు. కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి తిరిగి లేపాడు. ఈయనకు మేము సాక్షులము అంటున్నారు. అలాగనని ఈరోజు కూడా మన సమాజంలో మనిషి ఎదుట ఇద్దరు యజమానులు ఉన్నారు. లోకం ఎదుట ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తారు, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరిస్తారు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఈరోజు ఆ రోజు ఏ విధంగా ప్రజలు పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసును వాళ్ళు నిరాకరించి నరహంతకుడైన మనుషుని కావాలని కోరుకున్నారు. ఈరోజు కూడా మనుషులు ధనాన్ని కోరుకుంటున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, ధనము పక్షంగా ఉన్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని మాటలను నిరాకరిస్తున్నారు, నిషేధిస్తున్నారు. దేవుని మాటలు లక్ష్యం చేయడం లేదు, నెపాలు చెప్తున్నారు. దేవుని మాటలు చెప్పే వారితో తర్కిస్తూ వాదిస్తూ ఉన్నారు. మరియు లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడు శోధిస్తున్నారు. దేవుడు ఉంటే మాకెందుకు ఈ మేలు జరగాలని దేవునికి వ్యతిరేకంగా శోధించేవారుగా మనిషి తయారైపోయినారు. కావున నీ దినాన వాక్యం ప్రకటించబడుతున్నా సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నా దీర్ఘశాంతి ఖండించి గద్దించి బుద్ధి చెప్తాన్నా. ఈరోజు జనులు హితబోధన సహించడం లేదు, సత్యానికి చెవినివ్వడం లేదు. తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉండే బోధకులను పోగు చేసుకున్నారు, గురువులను పోగు చేసుకున్నారు. కల్పనా కథల వైపు జనులు తిరిగేశారు. అంటే ఈరోజు అనేకులను బోధకులని పిలుస్తూ, గురువులని పిలుస్తూ, వారు చెప్పే పద్ధతులు ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ కల్పనా కథల వైపు తిరిగేశారు.